అడుగడుగున హిందువుల్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. చాలా మంది మోస్ట్ ఆఫ్ ఆల్ మంచి వాళ్ళు ఉన్నారు హిందువుల్లో. చిన్నజీవర స్వామి లేరా? అవును. అదే చెప్తున్నాను. గరికపాటి గారి ప్రవచనాలు చెప్పరా? అవును. ఆయనెందుకు ఎవరు విమర్శించట్లేదు పాస్టర్లు? హ్మ్. రాధా మనోహర్ తప్పుగా దాస్‌ని, అనుకుంటారు. కరుణాకర్ సుబ్న, లలిత్ కుమార్‌ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? చిన్నజీయర్ చిన్నజీవర స్వామి గారు ఏ రోజన్నా ఇతర స్వామిని కులాలని, ఇతర మతాలని ఎక్కడైనా దూషణలు చేశారా? హ్మ్. గరికపాటి గారు ఎక్కడైనా దూషణలు చేశారా? హ్మ్. చెప్పండి. వాళ్ళ పనేంటి? ఏంటి వాళ్ళ పని? వాళ్ళ పని చెప్పండి. మీరు చెప్పండి. రంగరాజన్ గారు దూషణలు చేశారా? వాళ్ళ ఇప్పుడు ఆయన పనేంటి మీద మీరు దాడి చెప్పండి. జరిగింది. కులాలకు మతాలకు బ్రదర్ షఫీ గారు వెళ్లి పలకరించలేదా? నాకు మందా కృష్ణమాది గారు వెళ్లి పలకరించలేదా? వీరరాఘవరెడ్డి ఆ, నాకు కూడా పరిచయమే. ఆ, వీరరాఘవరెడ్డితో మేము కలిసి కేటీఆర్ కృష్ణధామ రక్షణలో చేసిన వాళ్ళమే. వాడు మాట్లాడితే గోత్రం అంటాడు. మేము 2, 3 సార్లు ఇప్పుడు చెప్పేవాళ్ళం. ఈ గోత్రాలు కులాలు ఎందుకు? రంగరాజన్ గారు ప్రధాన పండితుడేగా అవును. చిలుకూరు బాలాజీ టెంపుల్. అవును. ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది కదా? అవును. ఉంది కదా? ఉంది. మరి ఆయనకి అరే పరమతాలకు మాకెందుకు, మేము ఎందుకు దగ్గరకు రానివ్వాలని ఎందుకు అనుకోలేదు ఆయన? షఫీ గారిని ఎందుకు ఆహ్వానించాడు? హ్మ్. ఎందుకు హక్ చేసుకున్నారు? హ్మ్. షఫీ గారు ఏ క్యాస్ట్? మేము మీకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే అంటే షఫీ నేననేది గారిని నాకెందుకు మీకు అర్థం ఫస్ట్ అవ్వదు? ఒక పాయింట్ చెప్పాను. నేను సమాజంలో చాలా చెప్పాను. ఎదుర్కొన్నాను. నాకెందుకు అర్థం అవ్వదు? మీలాంటి వాళ్ళు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టి మనుషుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ బాండింగ్ రిలేషన్, మంచి రిలేషన్ మీలాంటి వాళ్ళు పాడు చేస్తున్నారు. పాడు చేసేది శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా, నేను రెచ్చగొట్టేలా మీరు చెప్తానండి. ఒకటే పెట్టుకున్నారు. ఓకే. ఈజీ మనీకి అలవాటు పడ్డారు మీరంతా. ఓకే. ఉమ్, అయిపోయింది కదా. చెప్పండి మాకు చెప్పేది ఉందా? నాకు టైం చెప్పండి ఉందా? చెప్పండి లేదు. చెప్పండి. మళ్ళీ మధ్యలో మీరు అంటే ఇన్వాల్వ్ మీరు అవుతారు. మీరు పొంతం అడగాలనుకున్న లేకుండా మొత్తం సమాధానం చెప్తున్నారు. అందుకే నా ప్రశ్న వస్తుంది. పొంత లేకుండా ఆ, కాదు. నేను సరైన ఇప్పుడు ఆన్సర్ నేనేం అడిగాను? రంగరాజన్ గారు ఇంటర్వ్యూ ఒక హిందూ. స్టార్టింగ్ లో ఉమ్, ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందే మీకు ఒక మాట చెప్పాను. ఉమ్, బ్రదర్ షఫీ గారితో మీరు ఇంటర్వ్యూ చేశారు కదా. అవును బ్రదర్ షఫీ గారిని కలిసే అవకాశం ఉంటే చెప్పండి, నేను కూడా కలుస్తానన్నా. అన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మోటివేషనల్ స్పీచ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఉమ్, ఫాలో అవుతాను. నాకు ఉమ్, బాగా అభిమానం ఉమ్, ఫస్ట్. ఉమ్, తర్వాత వచ్చేసి మనము అబ్దుల్ కలాంని మేము గౌరవిస్తాం. అబ్దుల్ ఉమ్, కలాం ఫోటోలు కూడా మేము పెట్టుకుంటాం. ఆయన ఉమ్, ముస్లిం మతం అయి ఉండొచ్చు, బట్ ఉమ్. అతను చేసినటువంటి దేశానికే గొప్ప సైంటిస్ట్ గాను, మీ గురువు గారి పొలిటికల్ బాటలో గాను బాగానే చెప్తాను. చెప్తున్నారులే. మీరు కూడా వినండి, రాధా వినండి. మనోహర్ దాస్ లాగా మేము మీరు కూడా బాగానే చెప్తున్నారు. అది ఆయన పక్కన పెట్టండి సైంటిస్ట్ ఫస్ట్. కాబట్టి, అదే ఆయన ముస్లిం కాబట్టి, వినండి. ఆయన సైంటిస్ట్ కాబట్టి ఆ, బాగానే లాజిక్లు మాట్లాడుతున్నారు. నేను నేను జనాలతో వెళ్ళిన మాటలలో చాలా వీడియోలు నేను చూపిస్తా. ఉమ్, క్రైస్తవులందరూ మన వాళ్ళే, వాళ్ళు బయట దేశం నుంచి రాలేదు. ఉమ్, కానీ వాళ్ళకు తెలుసో తెలియక వెళ్ళి ఉమ్. వాళ్ళు మీకు ఇప్పుడు దూరం అవుతున్నారు. ఎందుకు వాళ్ళు వెళ్ళారు? మీకు కూర్చోబెట్టి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ప్రలోభాలకి అయ్యారు. హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ మతాల్లోకి ఎందుకు వెళ్ళారు చెప్పండి? వాళ్ళు మీకున్న ప్రలోభాలు, నాలెడ్జ్ అదే ఆశా భయం ప్రలోభాలు అవుతున్నాయి కదా. ఏం ప్రలోభాలు? ఇప్పుడు చస్తే ఎందుకు పరలోకం రానివ్వలేదు? వస్తుందని. ఎందుకు వెళ్ళారో తెలుసా? ఆ, చెప్పనా? ఉమ్, ఆ రోజుల్లోనే ఉమ్, గుడిలోకి వచ్చిన వాళ్ళని గుడిలోకి రానివ్వకుండా, ఉమ్, అంటే బ్రిటిష్ వాళ్ళు ఉమ్, వాళ్ళకి గుడిలోకి రానిచ్చారు. ఉమ్, చదువు నేర్చుకుంటానంటే చదువు చెప్పనివ్వకుండా ఉమ్, వాళ్ళు పక్కన పెట్టారు కాబట్టి, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని హక్కును చేసుకున్నారు, చదువు చెప్పారు కాబట్టి ఉమ్. అలా వెళ్ళారు. ఆ రోజు మీరే గనక రానిచ్చుంటే ఈ రోజు ఇలాగా వేరే వేరే ఇంటి వైపు చూసేవాళ్ళ? ఈ ఇంటి వైపు అడుక్కోవటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళు అన్నం పెడితే ఆ ఇంటి దగ్గరే ఆగిపోయేవాళ్ళు. ఉమ్, ఆ ఇంటి వాళ్ళు అన్నం పెట్టలేదు కాబట్టి పక్కింటి వైపు తొంగి చూశారు, ఆ ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టారు. ఉమ్. అదే నువ్వు ఫస్ట్ ఇక్కడే ఈ ఇంటి దగ్గర పెట్టుంటే రెండో ఇంటికి అడుక్కొని వెళ్ళి అన్నం తినాలన్న ఆలోచన ఎందుకు వచ్చేది? ఓకే. ఇప్పుడు చెప్పండి. ప్రశ్న అయిపోయింది కదా. అంటే మీకు దీని మీద కూడా నాలెడ్జ్ లేదు. చెప్తాను ఆగండి. దీని మీద కూడా వాళ్ళు ఎందుకు మారారు అంటే ప్రలోభాలు. ఆ రోజుల్లో ఏం ప్రలోభాలు ఉంటాయి? ఓకే. నేనేమంటున్నా అంటే, ఆ, నేను వెళ్తాను, మీరు ఒక్కరే మాట్లాడుకుంటా ఉండండి, నేను యూట్యూబ్ లో చూస్తాను. నాకు అవతల వాళ్ళకి సమాధానం చెప్పే సమయం ఇవ్వాలి అరే కదా. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న సమాధానం మీ దగ్గర లేకుండా నాలెడ్జ్, మీ సబ్జెక్ట్ అదే లేదు. కాదు, సబ్జెక్ట్ లేదని మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? మా ఆ, సబ్జెక్ట్ లేనప్పుడు మరి ఇప్పుడు నేను ఏం అడిగాను ఇప్పుడు చెప్పండి నన్ను ఎందుకు ప్రవీణ్ గారు? పిలిచారు? నేను ఆగండి. మీరు ఇప్పుడు నేను గుడికి ఇంటర్వ్యూ కోసమే రానివ్వలేదు. పిలిచాను. అవును, ఇంటర్వ్యూ కోసం పిలిచారు, మీరు ఆ, ప్రశ్న అడిగారు. మీరు మీరు ప్రశ్న హిందువులుగా అడిగినప్పుడు ఉన్నటువంటి చాలా మంది అదేనండి. క్రైస్తవంలోకి వెళ్ళారంటే ప్రలోభాలు నేను అంటున్నారు. ఏం ప్రలోభాలు? చెప్తున్నా కదా. ఆ, మరి చెప్పండి. మీకు ఫస్ట్ లో చెప్పలేదా? ఆ, మనుషులు ఆశ, భయము 2 ఉంటాయండి. ఆ. వాళ్ళు ఫ్రీ. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పకుండా మీరే నేను చెప్పిస్తే మళ్ళీ ఈ దేశంలో ఇప్పుడు నేను చెప్తే మీరు క్రైస్తవులుగా మధ్యలో ఉన్న ఇన్వాల్వ్ వాళ్ళు ప్రతి అవుతుంటే ఒక్కళ్ళు హిందువులే, ముస్లింలుగా ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే, ఫస్ట్ అది అందరూ ఆపండి. హిందువులే. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఐఎమ్ సారీ. ఇందాక మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తాను చెప్పండి ఫస్ట్. చెప్పండి. ఇప్పుడు మీకు ఫోన్ చేయగానే ఏమొస్తుంది? ఎవరన్నా మీకు ఆన్‌లైన్‌లో బెట్టింగ్ అని చెప్పంగానే వాళ్ళు నమ్మకండి, మీరు మోసపోకండి అని చెప్పేసి అలర్ట్ చేస్తుంది గవర్నమెంట్. అవును అవును అయినప్పటికీ కూడా మోసపోయిన వాళ్ళు లేరా? లక్షలు మోసపోయిన ఉన్నారు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. అవునా కదా? అయినా గవర్నమెంట్ ఏం చేస్తుంది? అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేసినా మోసపోతున్నారు. ఉమ్, అది ఫస్ట్ పాయింట్. ఉమ్, ఇక్కడ కూడా మేము అలర్ట్ చేస్తున్నాం. ఈ మతంలోకి వెళ్తే ఆశ, ఈ పరలోకమైన ఆశ, ఈ నరకం అనే భయంలోకి మీరు వెళ్ళకండి. ఉమ్, అదంతా హంఫర్ట్. ఇది మధ్యలో వచ్చింది. మేము ఇది ఉమ్, అలర్ట్ చేస్తున్నాం. ఉమ్, అలర్ట్ చేస్తే క్రమంలోనే మేము చేసే పోరాటం ఫస్ట్. ఉమ్, సెకండ్ వచ్చేసి గుడికి రానివ్వలేదని చెప్పేసి మీరు అంటున్నారు. నేను ఒక ఎస్సీ ఉమ్, మాల, నా ఉమ్, సర్టిఫికేట్ చూపిస్తాను. ఉమ్, నన్ను గుడికి రానివ్వడం మాత్రమే కాదు, ఒక గుడి ఓపెనింగ్ కి ఆ గుడిలో ఉన్న ప్రధాన పూజారులు మా ఎక్స్ క్రిస్టియన్ టీమ్ ను ప్రత్యేకంగా గెస్ట్ గా ఆహ్వానించారు. ఎప్పుడు? ఇప్పుడే
విజయనగరం జిల్లాలో నేను ఇప్పుడు చెప్తాను, ఆగండి, పూర్తిగా అవనివ్వండి. ఇప్పుడు ఒకప్పుడు ఆహ్వానించారు. ఏదేదో జరిగిందో ఉమ్, నేను ఆన్సర్ ఇస్తున్నాను, అది మీకు సాటిస్ఫాక్షన్ గా ఉందా లేదా అని ఆ, తర్వాత ఆ, నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చెప్పేసేయండి ఫస్ట్. ఉమ్, ఇప్పుడు గుడికి రానివ్వలేదని ఎవరైతే అంటున్నారో, మా దాంట్లో ఎస్ఆర్సీపీ అధ్యక్షులు మోహన్ గారు మేము కలిసి కూడా పోరాటం చేసాం. ఉమ్, పలానా చోట గుడికి రానంటే ఇటువంటి పూజారి మీద మేము దగ్గరుండి కేసులు వేయించిన క్షణాలు ఉన్నాయి. ఉమ్, నా దాంట్లో కూడా కొన్ని రికార్డులు పెట్టారు. నేను ఒకప్పుడు గుడికి రానివ్వాలంటే ఎవడు గుడికి రానివ్వలేదు, ఆ పూజారి ఆ గుడి అడ్రస్ చెప్పు, ఆ పూజారి ఫోన్ నెంబర్ చెప్పు, నేను వచ్చి ఆ పూజారి మీద కేసు పెడతాను అన్న కూడా సందర్భాలు నా ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి, ఆడియోలు కూడా ఉన్నాయి, ఉమ్, కొంతమందితో మాట్లాడింది. ఉమ్, ఇప్పుడు కుల వివక్ష ఒకప్పుడు హిందుత్వంలో ఉంది, ఉమ్, ఒకప్పుడు హిందుత్వంలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి, ఉమ్, ఒకప్పుడు హిందుత్వంలో కూడా చేతబడి నమ్మేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ సమాజంలో కాలాన్ని బట్టి చాలా వరకు మారిపోయింది, ఉమ్, చాలా వరకు సమాజం మారింది. కానీ ఇవి ఇంకా గుర్తు చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఉమ్. వాళ్ళలో ఎవరికి ఏ కుల వివక్ష లేదు. ఎక్కడన్నా మతము ఈ కుల వివక్ష అనేది ఇలాంటి వారు ముసలి వచ్చారు వాళ్ళు- కాబట్టి కుల వివక్ష వస్తుంది. నేను ఎక్కడన్నా నేను అదే చెప్తున్నా, ఆ, మీరు తప్పుగా అరే మీరు ఆ మాట్లాడుతున్నారు. కులం రా వీడు ఈ కులం రా అని మీలాంటి వాళ్ళు చెప్పబట్టే ఓకే. మనుషులు యూట్యూబ్ అనేది మొత్తంలో మర్చిపోయి యూట్యూబ్ మొత్తంలో ఆ, యూట్యూబ్ మొత్తంలో నేను కులం గురించి మాట్లాడింది ఒక వీడియో చూపించండి. ఉమ్,